ఎన్టీఆర్ జిల్లాలో వరదలు రైతులను నిండా ముంచేశాయి. నందిగామలో మొక్కజొన్న పంట ఎందుకు పనికిరాకుండా పోయింది. దాదాపు వారం రోజుల పాటు మొక్కజొన్న పొలాల్లోనే వరద నీరు నిలిచిపోవడంతో కంకులన్నీ కూడా మునిగిపోయాయి. ఎకరాకి 40 నుంచి 50 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు రైతులు. ఇప్పుడు పాడైపోయిన పంటను తొలగించాలన్నా 10,000 ఖర్చవుతుందని చెప్తున్నారు. అక్కడి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆకస్మిక వరదలు వర్షాలు పూర్తి స్థాయిలో రైతులనైతే కంటనీరు తెప్పించే విధంగా నష్టాలనైతే తెచ్చింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉన్నాం. పూర్తి స్థాయిలో మొక్కజొన్న పంట ఎందుకు పనికిరాకుండా పోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. పంట చేతికి ఇంకొక 10 రోజుల్లో వస్తుందన్న సమయంలో చూడొచ్చు, మొత్తం పంట ఏదైతే పొలాల్లో ఉందో అందులోనే మొత్తం వరద నీరు కూడా వచ్చి వారం రోజుల పాటు నిలిచిపోవడంతో ఎందుకు పనికిరాకుండా నీళ్ళల్లోనే నిలిచిపోయిన ఈ కంకులన్నీ కూడా ప్రస్తుతం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది అసలు మన ఈ పంట తీయటానికి కూడా ఎందుకు పనికిరాదు. ఎందుకంటే వారం రోజుల పాటు వరద నీళ్లు ఇదే పంటలో నిలిచిపోవడంతో చూడొచ్చు మొక్కజొన్న కంకులు ఏ విధంగా తయారయ్యాయి అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇవి దిగుబడికి అంటే పంట దిగుబడి చేయడానికి కూడా పనికిరావు, అమ్మటానికి పనికిరావు, పూర్తి స్థాయిలో పారేయటం అంటే ఏదైతే పొలాల్లో ఉన్నాయో వాటిని పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి. మొత్తం ఒక్కొక్క ఎకరానికి 40,000 నుంచి 50,000 వరకు కూడా రైతులు ఖర్చు పెట్టారు. దిగుబడి చేస్తే ఒక 50,000 ఆదాయం వచ్చేది. పూర్తిగా పెట్టుబడి పోయింది, మరోవైపు వచ్చే ఆదాయం కూడా పోయింది. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులు కష్టపడ్డ పంట చేతికొచ్చే సమయానికి నీట మునిగిందని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు మొక్కజొన్న పంటకు సంబంధించి. ఎన్ని రోజులు ఇదంతా చేశారు, పంట ఎన్ని రోజుల్లో దిగుబడి వచ్చేలోపు ఖర్చు ఇదంతా జరిగింది? మొక్కలు అనేసి వరద వచ్చి 15 రోజుల నుంచి మొత్తం మునిగిపోయింది. జనాన్ని ఇంటికాడ కూడా ఉండదు కావట్లేదు, కేడకు రావాలంటే రావట్లేదు, గొడ్డు రావాలి కావట్లేదు అని బాధలు పడుతున్నాం మేము. ఈ మొక్కజొన్న 50,000 రూపాయల దాకా పెట్టుబడి అయిపోయింది. ఇప్పుడు ఇది చేయాలంటేనే మళ్ళీ ఎకరానికి 10,000 అయింది. మళ్ళీ ప్రకారం కానండి ఏమైనా పైరు చేయాలంటే మళ్ళీ ప్రకారంగా కూడా ఎకరానికి 10,000 తక్కువ అయింది. ఎన్ని అంటే మీతో పాటు ఎన్ని వందల ఎకరాలు దగ్గర వేసారు? అంటే చాలా పొలం ఉంది, ఆ పక్క పొలం ఉంది, జరగదు. ఎన్ని ఎకరాలు అయింది, 800 ఎకరం అయింది కూడా జరగదు. మొక్కజొన్న పూర్తిగా వేసారు. నీళ్ళు బాగుందని త్వరగా మొత్తం వేసారండి. ఈ బాధలు మాత్రం మేము పడలేం, కాళ్ళు మొత్తం పాసిపోయిన చాలా. ఇది వరద రావటం నాకు ఇది రెండోసారి అండి. 2009లో వచ్చింది, 2024లో వచ్చింది. అకస్మాత్తుగా వచ్చి ఒకేసారి వచ్చి ఇదైపోయిందండి. 10-15 రోజుల్లో కోతకొచ్చే టైంలో ముంచేసిందండి వరద. రేతులే వచ్చిందండి. ఈ రోజుల పాటు పంట నీట మునిగింది. 4 రోజులు ఉందండి వర్షం ఏట్లో మొత్తం మునిగేసింది. మొత్తం కాపాడుకునే ప్రయత్నం కూడా ఏం లేదా, ఛాన్స్ కూడా లేదండి అసలుకి. పొజిషన్ ఏం లేదు. 50-60 వేలు పెట్టుబడి అవుతుంది, మళ్ళీ పీకి పైరేద్దాం అనుకుంటే ఇదైపోతుంది. పూర్తి స్థాయిలో అయితే పంట చేతికి రావడానికి ఇంకా 15 నుంచి నెల రోజుల లోపుగానే మొత్తం వరదలు పూర్తి స్థాయిలో పంట పొలాల్లోకి రావటం, 3-4 రోజులు పొలాల్లోనే అవంతా దిగుబడి అవి అంతా పంట మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు పనికిరాకుండా పోయిన మొక్కజొన్న పంట వల్ల నష్టపోయామని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పంటను తొలగించడానికి ఇప్పుడు అదనంగా మరొక 10,000 రూపాయలని ఖర్చు పెట్టాలి. ఇదంతా తొలగించిన తర్వాత కొత్త పంట వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ వచ్చే దిగుబడి వల్ల వచ్చే ఆదాయం నష్టపోయాం, పెట్టుబడి నష్టపోయాం, మళ్ళీ ఇప్పుడు కొత్త పంట వేయడానికి మరొక 10,000 అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి అయితే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలి, అప్పుడే రెండో పంట వేయడానికి కొంత ఆర్థికంగా చేయూతనివ్వాలని అయితే రైతులు కోరుతున్న పరిస్థితి మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఈ వరదల వల్ల జరిగిన నష్టాల వల్ల రైతులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, ఎన్టీఆర్ జిల్లా నుంచి.